జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాజు సూర్యభగవానుడు మే 25వ తేదీ సోమవారం రోజు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. జూన్ 8వ తేదీ వరకు సూర్యుడు ఇదే నక్షత్రంలో సంచరించటం వల్ల ఈ 18 రోజుల పాటు ఎండలు మునుపెన్నడూ లేని విధంగా భగభగా మండుతుంటాయి. వేసవి కాలంలో వచ్చే ఎండలు ఒక ఎత్తు అయితే రోహిణి కార్తెలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు మరో ఎత్తు. ఈ సమయంలో సూర్యుడి కిరణాలు నేరుగా భూమిపై పడటం వల్ల ప్రతాపం తీవ్ర స్థాయిలో ఉంటుంది. అందుకే మండే ఎండల తీవ్రతను తెలపడానికి పెద్దలు రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి అనే సామెతను వాడుకలోకి తెచ్చారు. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ నక్షత్రం పేరుతోటి కార్తెగా పిలుస్తారు. సంవత్సరానికి మొత్తం 27 కార్తెలు ఉంటాయి. రోహిణి కార్తె ముగియగానే జూన్ 9 నుంచి మృగశిర కార్తె ప్రారంభమవుతుంది. ఈ సమయంలోనే తొలకరి జల్లులు కురుస్తాయి. రైతులు తమ పొలాల్లో ఏరువాక పనులను ముమ్మరం చేస్తారు. రోహిణి కార్తెలో సూర్యుడి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల పెద్దలు కొన్ని నియమాలను సూచించారు. రోహిణి కార్తె సమయంలో ఎలాంటి శుభకార్యాలు లేదా కొత్త పనులు ప్రారంభించకూడదు. శరీరంలో వేడి పెరగకుండా ఉండేందుకు మాంసాహారానికి దూరంగా ఉండాలి. సాత్విక ఆహారం, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రయాణాలు వాయిదా వేయాలి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళకపోవడం ఉత్తమం. ముఖ్యంగా సుదూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. ఈ కాలంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సూర్య నమస్కారాలు చేయాలి మరియు శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.